ఈ సినిమా లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో నేను చాలా చాలా ఒక సీరియస్ ఇంజరీకి 1 year షూటింగ్ కుదరదని చెప్పారు. ఆ టైంలో నేను మా కో రైటర్ మా రైటింగ్ టీం ఇక్కడ ఉంది, చిన్మయ్ తను. సో వి రోట్ ద స్టోరీ ఆఫ్ అనగనగా ఒక రాజు. ఈ సినిమా స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ కానీ రాయడానికి చాలా టైం పట్టింది. అంత ఈజీ సబ్జెక్ట్ కాదు ఇది. సో అది రాసి దాన్ని చక్కగా సర్దిద్దుకొని మా ప్రొడ్యూసర్స్ వంశీ గారు, సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు, వీళ్ళందరూ ఈ కథని నమ్మి మాకు కావాల్సిన టైం ఇచ్చి, మాకు కావాల్సిన స్కెడ్యూల్స్ ఇచ్చి ఈ సినిమాని చాలా చాలా బాగా తీయాలి నవీన్, చాలా చాలా అద్భుతంగా రావాలని అందరూ మా టీంలో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఈ సినిమా కోసం, ఈ సినిమా కథని నమ్మి, మేము ఫస్ట్ నరేషన్ చెప్పినప్పటి నుంచి అందరూ బాగా ఎక్సైట్ అయ్యారు. ఎవ్రీ స్కెడ్యూల్లో మేము తీస్తున్న సీన్స్ చూస్తున్నప్పటి నుంచి మా ప్రొడ్యూసర్స్ కూడా అందరూ తెగ నవ్వుతున్నారు. ఇది సంక్రాంతికే రావాలి, ఇది పండగకే రావాలని. పర్లేదు మనకు లేట్ అయినా పండగకు వద్దాం, మంచి సినిమా ఆడియన్స్ని అందిద్దాం, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయాలని తీసిన సినిమా. అండ్ రీసెంట్గా మేము సినిమా ఎంత తీసినా మాకు ఒక ఆబ్జెక్టివ్ ఉండదు సినిమా ఎలా వస్తుందని. రీసెంట్గా నేను నువ్వు నాకు నచ్చావు కానీ, మన్మధుడు కానీ నా ఫేవరెట్ సినిమాలు ఇవన్నీ. సో త్రివిక్రమ్ గారికి మా సినిమా చూపించడం జరిగింది. అండ్ మా త్రివిక్రమ్ గారు సినిమా చూసి చాలా చాలా ఎంజాయ్ చేశారు. సో అక్కడ ఎప్పుడైతే ఆయన థమ్స్ అప్ ఇచ్చారో మా అందరి కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అయిపోయింది. సో మేమందరం చాలా చాలా ఈ హ్యాపీనెస్ని, ఈ ఎనర్జీని పంచుకోవాలని రెడీగా ఉన్నాం అనగనగా ఒక రాజు పండక్కి. సో మీరు కూడా రేపు థియేటర్స్లో ఇదే ఎనర్జీ, ఇదే హ్యాపీనెస్ ఫీల్ అవుతారని మా అందరి ఆశ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్, మీరందరూ ఇక్కడ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ ఆర్ టూ క్వశ్చన్స్ తీసుకుందాం మనము. ఓకే, సో ఇలానే ఓకే నిరంజన్ గారిని కూర్చోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్, నవీన్ పోలిశెట్టి గారు, మీనాక్షి గారు మాత్రం స్టేజ్ మీద ఉంటారు. నిరంజన్ గారు మీరు మామూలుగా కనెక్ట్ అవ్వలేదు ఇక్కడ పిల్లలకి మీరు. సో నా ఎస్, మైక్ పాస్ చేయండి, అక్కడ క్వశ్చన్స్ తీసుకుందాం మనం. నవీన్ గారు అండ్ మీనాక్షి గారు విల్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. Before we just get into this, can I please get a video of you guys? I want to just have this on my pose. Which one? This one? No, this one. Yeah, that one. అందరూ ఆ పోజ్ లైక్ యా వీడియో కోసం రెడీ. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ తీసుకుందాం. హూస్ గోయింగ్ టు ఆస్క్ ఫస్ట్? ఎవరు అడుగుతున్నారు? ఓకే, పాస్ ద మైక్ అండి, తొందరగా క్విక్గా మైక్ పాస్ చేయడానికి ఎవరైనా రండి. ఒకళ్ళు రండి అబ్బా. అనుష్, మైక్ పాస్ చేయవా? Hi ma'am and sir, I want to ask you a question. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? డియర్ స్టూడెంట్, వాట్ ఇస్ మీ పేరేంటి? తేజస్విని. తేజశ్రీ. తేజస్విని. తేజస్విని. నాకు నీ క్వశ్చన్ సరిగ్గా వినపడలేదు, మళ్ళీ అడుగువా. మీ రియల్ లైఫ్ హీరో ఎవరు? నా రియల్ లైఫ్ హీరో, యాక్చువల్గా నా రియల్ లైఫ్ చాలామంది హీరోస్ ఉన్నారు. యాక్చువల్గా నేను టఫ్ సిచ్యువేషన్స్లో హోప్ లూజ్ అవ్వకుండా బాగా నిలబడే వ్యక్తులంటే నాకు చాలా ఇష్టం. నాకు స్పోర్ట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలా ఇష్టం. మీరు మహేంద్ర సింగ్ ధోని గారి ప్రెషర్ సిచ్యువేషన్స్లో మీరు చూస్తే ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ అయినా కూడా పాజిటివ్గా కామ్గా ఉంటూ దాన్ని డీల్ చేసి మ్యాచెస్ గెలిపిస్తారు విరాట్ కోహ్లీ గారు కానీ. సో నేను జనరల్గా నా లైఫ్లో హీరోస్ అందరూ స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి. మీరు ఫుట్బాల్ వరల్డ్ కప్ కనుక చూస్తుంటే లాస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్లో అర్జెంటీనా మెస్సీ మ్యాచ్ జరిగినప్పుడు
లాస్ట్ వరకు పెనల్టీ షూట్అవుట్స్ వరకు అసలు ఎక్స్ట్రీమ్లీ టెన్షన్, ఎవరు గెలుస్తారో తెలియదు. ఆ సిచ్యువేషన్లో కూడా మెస్సీ పెనల్టీ షూట్అవుట్ చేసి ఆ ఫైనల్లో గోల్స్ చేసి కామ్గా గెలిపించారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసే క్లచ్ ప్లేయర్స్ వీళ్ళందరూ నాకు చాలా హీరోస్. ఎందుకంటే స్పోర్ట్స్ మనం జనరల్గా గేమే కదా, టీవీలో ఏదో గేమ్ జరుగుతుందని అనుకుంటాం, అది గేమ్ కాదు. స్పోర్ట్స్ నుంచి యాక్చువల్లీ మన లైఫ్లో అదే సిచ్యువేషన్స్ మన లైఫ్లో కూడా చాలా జరుగుతుంటాయి. రేపు మీకు స్టూడెంట్స్ కాబట్టి రేపు ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అవ్వచ్చు. ఎగ్జామ్స్లో మీరందరు కాదు కానీ నువ్వు మాత్రం కొంచెం డౌటే ఉంది. సో ఎలాంటి టఫ్ సిచ్యువేషన్స్ అన్న రావచ్చు, రేపు జాబ్ రాకపోవచ్చు, ప్లేస్మెంట్లో జాబ్ రాకపోవచ్చు, ఏదన్నా ఒక టఫ్ సిచ్యువేషన్ రావచ్చు. ఎంత టఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా స్పోర్ట్స్ నుంచి చూసి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎంత ప్రెషర్ సిచ్యువేషన్ ఉన్నా మనము ఆ హోప్ గివప్ చేయకుండా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడితే తప్పకుండా రిజల్ట్ మన ఫేవర్లో వస్తుంది. సో దాట్స్ మై రియల్ లైఫ్ హీరోస్. యా, థ్యాంక్ యూ.